చేత ప్రేరేపింపబడి మరొకసారి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము దయచేసి 11వ వచనంలో నుండి 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్పయు మేఘయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షములకు హక్కు గలవారై భూముల కొండ ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని 7వ వచనంలో కూడా అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. మరి 11వ వచనంలో కూడా మరి అంటున్నాడు, ఇదిగో మరి 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి వచ్చాడు దేవుడు. ఎందుకొరకు వచ్చాడు ఒకసారి అంటే, దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ దేవుడు దేవుడుగా వస్తే ఈ లోకం ఏమైపోతుందంటే, దేవుడు దేవుడుగా వస్తే ఈ లోకం మొత్తము నాశనం అయిపోతుంటది. దేవుడు ఒకవేళ దేవుడుగా వస్తే, ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే కాంతి కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన దేవుడుగా వస్తే ఈ కొండలు గుట్టలు మైన వల్ల కరిగిపోతుండేటివి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న నీళ్లు, సముద్రంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుండే. కొండలు గుట్టలు మైన వల్లనే కరిగిపోతే మరి మానవులు ఏమైపోతుండే? మానవులందరూ చనిపోతుండే. కాబట్టి దేవునికి మానవుడు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు మానవుని ఎడల కృప చూపించి, దయ చూపించి, మానవులందరినీ రక్షించుకోవడానికి, మనమందరం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక మనల్ని అందరినీ రక్షించుకొని తన రాజ్యము తీసుకెళ్ళడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆ కల్వరిశిలలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వము నుండి ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడు. తండ్రి వెళ్ళిన తర్వాత నేను ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఈ లోకం మీద కుమ్మరించి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని ప్రేరేపించి, ప్రోత్సహించి ఈ సువార్తను అనేక ప్రాంతాలకు దేవుడు పంపిస్తా ఉన్నాడు. వారి కుటుంబాలను, దేశాలను, ప్రాంతాలను వదిలిపెట్టి మరి అమెరికా దేశం నుండి, ఇంగ్లాండ్ దేశం నుండి అనేక మంది సువార్థికులు వచ్చి తన మొదటి శిష్యుడైనటువంటి తోమా ప్రేరేపించబడి భారతదేశానికి వచ్చి మొదటి శతాబ్దం 53-55 సంవత్సరాలలో మొదటి శతాబ్ద కాలంలోనే తోమా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది బ్రాహ్మణులు దేవుని నమ్మారు. అనేక మంది ఆ సువార్త విని ప్రభుని నమ్మారు. అప్పటి నుండి ఆరంభమైన సువార్త ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. అనేక మంది ప్రభుని నమ్ముకొని ఆయన సంఘములో చేర్చబడి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు దేవుడు రాబోతున్నాడు. ఎట్లా దేవుడు రాబోతున్నాడు అంటే, ఇప్పుడు దేవుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎట్లా రాబోతున్నాడు? దేవుడుగా రాబోతున్నాడు.
అయితే మరి దేవుడు దేవుడుగా రాబోతున్నప్పుడు దేవుని ఎదుర్కొనే శక్తి నీకు నాకు ఉండాలి. దేవుని ఎదుర్కొనే శక్తి నీకు నాకు ఉండాలి. దేవుని ఎదుర్కొనే ఆ కృప నీకు నాకు ఉండాలి. ఆ దేవుని ఎదుర్కొని ఆ మధ్యాకాశంలో మనము నిలబడాలి. దేవుని బిడ్డలారా, ఆ మధ్యాకాశంలోనికి వచ్చి దేవుడు గడపుర శబ్దం వినబడగానే రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటేమో సమాధిలో ఉన్నవారు మొదటిగా లేపబడతారు. దేవుని బిడ్డలారా, ఆ సమాధిలో ఉన్నవారు వెంటనే ఆ స్వరం విని అందరూ లేపబడరు. కానీ ఎవరైతే వారి మరణం వరకు ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవించారో, విశ్వాసములో నమ్మకంగా జీవించారో, వారందరూ ఆ శబ్దం విని ఆ మధ్యాకాశంలోకి కొనుక్కోబడతారు. ఎవరైతే దేవుడు వచ్చే వరకు ఈ భూమి మీద సజీవులుగా ఉంటారో వారికి కూడా అందరికి వినబడదు. సజీవులుగా ఉన్నవారు అందరికీ ఆ శబ్దం వినబడదు. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో వారికి ఆ స్వరం వినబడుతుంది, వారికి ఆ శబ్దం వినబడుతుంది. వారు ఈ యొక్క మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశములకు కొనిపోబడతారు. దేవుని బిడ్డలారా, ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు జరుగుతుంటుంది. దేవదూతలు 7 సంవత్సరాలు మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. అయితే ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఏమి జరుగుతుంది అనేది, ఎవరికి జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఎత్తబడే సంఘము, విడబడే సంఘము రెండే ఉంటాయి. ఒకటి ఎత్తబడే సంఘం ఉంటుంది, ఒకటి విడబడే సంఘం ఉంటుంది. ఎత్తబడే సంఘములో నువ్వు ఉండాలంటే, ఆయన స్వరమును వినాలంటే, ఆ మధ్యాకాశంలో నువ్వు కొనబడిపోవాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలనో కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒకవేళ విడబడే సంఘంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఏం చేయొద్దు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికిగా. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే విడబడిన సంఘంలో ఉంటావు. ఆ విడబడిన సంఘము ఈ భూమి మీద ఏమి అనుభవిస్తుందో అవి కూడా చెప్తాను త్వరగా. రెండోది, ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఏమి చేయాలనో ఒక విషయాలు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ కార్యములు చేస్తూ నువ్వు ఉంటేనే ఎత్తబడే గుంపులో ఉంటావు. ఒకవేళ ఈ కార్యములు చేయకుండా, ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం కలిగి, ఒకవేళ నువ్వు అశ్రద్ధ కలిగి ఈ భూలోకంలో ఉంటే విడబడిన సంఘంలో ఉంటావు. విడబడిన సంఘంలో నువ్వు ఉంటే నీ స్థితి చాలా భయంకరము. ఏంటిదయ్యా ఆ స్థితి అంటే 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ ఉంటది. ఆ శ్రమ ఏంటిదో నేను మీకు వాక్యానుసారంగా తెలియజేస్తాను. దేవుడి బిడ్డల, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే నువ్వు ఏమి చేయాలి, నువ్వు ఏమి చేయాలి, ఎట్లా ఉండాలి అని అంటే దేవుడి బిడ్డలారా, ప్రకటన అది అపోస్తుల కార్యములు మనందరికి తెలిసిన వాక్యం. అయ్యా నిద్రపోకండి, కుర్చీలకు ఒరగకండి, మంచిగా కూర్చోండి, ఒరిగి కూర్చోకండి. అందరూ ఆ దేవుని బిడ్డలారా కింద కూర్చున్న వాళ్ళు నిద్రపోకండి. మరి 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం దేవుని బిడ్డలారా మరి 42వ వచనం చదువుకుందాం. 42వ వచనం చదవండి. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విషయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండాలి. నీ జీవితంలో గ్యాప్ లేకుండా ఎడతెగకుండా నిరంతరము నీ జీవితంలో జరిగించవలసిన 4 కార్యాలలో నీవు పట్టుదల కలిగి ఉండాలి. ఈ విషయంలో నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉండదు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే, దేవుని స్వరము నీకు వినబడాలంటే, నువ్వు దేవుని ఎదుట నిలబడాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు చేరాలంటే నువ్వు ఏం చేయాలంటే అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక నీవు ఉండాలి. అంటే దేవుని యొక్క ఈ వాక్యము చదువుటయందు, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీకు ఇష్టం వచ్చినప్పుడు చదవద్దు, ఈ వాక్యం నీకు ఇష్టం వచ్చినప్పుడు వినొద్దు. అర్థమవుతుందా? ఈ వాక్యము వినుటలో గ్యాప్ రావద్దు, వాక్యము చదువుటలో గ్యాప్ రావద్దు. అందుకనే
కీర్తనల గ్రంథము 1 కీర్తన 2వ వచనంలో ఏం రాయబడి ఉంది అక్కడ చదవండి దేవుని బిడ్డలారా. ఏమని రాయబడి ఉందో, ఎట్లా ఏ విధంగా ఉండాలి చదవండి. అందరూ తెలిసిన వాక్యమే కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధన్యుడు. ఎవరు ధన్యులు? దివారాత్రులు ఈ వాక్యమును చదివేవాడు, వినేవాడు, గ్రహించి దాని ప్రకారంగా చదివేవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం తీయండి, అక్కడ ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం ఉన్నది కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. దేవుడి బిడ్డలారా ఆ 2వ వచనం చదవండి. 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు దేవుడి వాక్యం గురించి సమయము సమీపించి ఉన్నది కనుక అయ్యలారా నీవు నేను ఏం చేయాలను? ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. ధన్యులు అంటే ఎవరు అంటే దేవుని రాజ్యం చేరేవారు. ఈ ప్రవచన వాక్యము దివారాత్రములు చదివేవాడు, ధ్యానించేవాడు, దీని ప్రకారంగా జీవించేవాడు ధన్యుడు. నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే ఈ దేవుని వాక్యము నువ్వు దివారాత్రాలు ధ్యానించాలి. ఈ వాక్యమును నువ్వు చదవాలి, ఈ వినాలి, ఈ వాక్యమును గ్రహించుకోవాలి, ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే సరిపోదు దేవుని బిడ్డలారా. ఈ విన్న వాక్యమును నువ్వు గ్రహింపజేసుకోవాలి, అనువయింపజేసుకోవాలి. నువ్వు తిన్న అన్నమును ఏ విధంగా అరిగించుకుంటావో అరగని అన్నం ఎంత తింటే ఉందామా? తింటావా? అన్నం అరగలేదు అనుకో, మళ్ళా తింటావా? తిన్నా. అంటే ఈ వాక్యాన్ని నువ్వు అన్వయించుకోవాలి, దాని ప్రకారంగా నీవు జీవించాలి. హల్లెలూయా. దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడే నువ్వు ధన్యుడవు. రెండోది సావాసమందు నువ్వు దేవుని యొక్క సంఘముతో నువ్వు సావాసం చేస్తుండాలి, దేవుని బిడ్డలతో నువ్వు సావాసం చేస్తుండాలి. సంఘముతో సావాసము, దేవుని బిడ్డలతో సావాసము, దేవునితో నీకు సావాసం ఉండాలి. ఒకవేళ ఈ సావాసము లేకపోతే నువ్వు బలహీనుడమైపోతావు, నువ్వు శక్తిహీనుడమైపోతావు. దేవుని బిడ్డలారా, సంఘముతో సావాసం ఉందా నీకు? దేవుని బిడ్డలతో నీకు సావాసం ఉందా? దేవునితో నీకు సావాసం ఉందా? అమ్మా ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎవరితో నువ్వు సావాసం చేస్తున్నావు? దేవునితో సావాసం చేస్తున్నావా? లోకంతో సావాసం చేస్తున్నావా? దేవుని బిడ్డలతో సావాసం చేస్తున్నావా? దేవుని వెంబడించని ప్రజలతో సావాసం చేస్తున్నావా? సేవకులతో నువ్వు సావాసం చేస్తున్నావా? లోకంలో ఉన్న అధికారులతో నువ్వు సావాసం చేస్తున్నావా? నీ సావాసం ఎవరితోటి? కాబట్టి దేవుని వాక్యము, సావాసము. మూడోది ఏంటిదంటే రొట్టె విరుషయందును, అంటే దేవుని శరీరాన్ని తిని త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపదును. చనిపోయిన నీవు లేపబడాలంటే, బ్రతుకున్న నీవు ఎత్తబడాలంటే ఈ శరీరాన్ని తినాలి, ఈ రక్తాన్ని తాగాలి. దేవుని బిడ్డలారా, చాలా మంది శరీరాన్ని తినకుండా, రక్తం తాగకుండా దేవునికి దూరంగా ఉంటున్నారు. నాలుగోది ఏంటిదంటే దేవుని బిడ్డలారా, ఎడతెగకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం 3 రకాల ప్రార్థనలు మనం కలిగి ఉండాలి. క్రైస్తవుడు కంపల్సరీ 3 రకాల ప్రార్థనలు దేవుని బిడ్డలారా. ఒకటి సంఘ ప్రార్థన, రెండోది కుటుంబ ప్రార్థన, మూడోది వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. రెండోది నీ కుటుంబంగా కలిసి నువ్వు ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. మూడోది నువ్వు సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి.
సంఘంలో ఉపవాస ప్రార్థన అన్నప్పుడు శుక్రవారమే కావచ్చు, ఆన్లైన్ ప్రేయర్ కావచ్చు, ఏదైనా ఒకటి ప్రకటన చేసినప్పుడు నువ్వు రావాలి. తప్పకుండా ఈ ప్రార్థనను చేయాలి. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసుకునే బిడ్డగా ఉండాలి. అది ఉందా నీకు? రెండోది, నీ కుటుంబంగా ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ చేయకపోతే ఈ సంవత్సరం మీరు ఆరంభించండి. రక్షింపబడిన ఇద్దరైనా ఒక్కరైనా కుటుంబంలో ఉండి, నువ్వు ఒక్కదానివైనా సరే వాక్యం చదువుకొని పాట పాడుకొని నువ్వు ప్రార్థన చేయి నీ కుటుంబంలో. అది నీకు దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబానికి రక్షణకరంగా ఉంటుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే కుటుంబ ప్రార్థన. నువ్వు ఒక్కదానివైనా సరే నువ్వు ఒక వాక్యం చదువుకోవాలి. ఒక వాక్యం చదవకపోతే చదవచ్చినతో చదివించుకోవాలి. కనీసము ఒక పాట పాడుకోనైనా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదకరం, నీ ఆత్మీయమైన జీవితానికి ఎదుగుదల. నీ పిల్లలను చక్కగా నడిపించుకోగలుగుతావు. కుటుంబ ప్రార్థనలో నీ పిల్లలను క్రమశిక్షణలో నడిపించుకోగలుగుతావు. దేవుని వైపు నువ్వు త్రిప్పగలుగుతావు, దేవుని వైపు నడిపించగలుగుతావు, దేవునిలో వారిని మలపగలుగుతావు. ఆ కుటుంబ ప్రార్థనలో వాళ్ళకు వాక్యం నేర్పుతావు, ప్రార్థన నేర్పుతావు, విశ్వాసం నేర్పుతావు, భక్తిని నేర్పుతావు, దేవుని మీద భయమును నేర్పుతావు. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ పిల్లలు దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని పట్ల ఆశ కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, నీ పిల్లలు తప్పకుండా దేవునికి దూరం అయిపోతారు. నీ పిల్లలు విశ్వాసం నుండి తొలగిపోతారు, విశ్వాసంలో పడిపోతారు. కాబట్టి నీ కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవది, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. మూడవది, సంఘ ప్రార్థన చేయాలి. చూడండి, లూకాసు సువార్త. దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే లూకాసు సువార్త 21వ అధ్యాయం 35వ వచనం చదవండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఏముండాలనో అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. 21వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చదవండి. మీ హృదయములో ఒకవేళ తిండి వలనో మత్తు వలనో చూడండి, తప్పించుకొని దేవుని ఎదుట నువ్వు శక్తివంతులు అయి నిలబడాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఇక్కడ ఏం చేయమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మత్తులై ఉండకండి. దేని చేత మానవుడు మత్తు అయిపోతున్నాడో తెలుసా? ఇక్కడ 3 విషయం అక్కడ చెప్తున్నాడు. ఒకటేమో తిండి వలన, ఒకటేమో మత్తు పానీయ వలన, మూడోదేమో ఐక్య విచారం వలన. అమ్మా, మనుషులు ఐక్య విచారం ఉంది. ఏంటిది ఐక్య విచారము? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి కట్టుకోవాలి, ఇదే మనిషికి కదా. ఇప్పుడు ఎక్కువ ఏది ఆలోచిస్తుడు మనుషులు? ఏది ఆలోచిస్తున్నాడు? ఏమి తినాలి, ఏ హోటల్ తినాలి, ఏ రెస్టారెంట్ తినాలి, ఏ హోటల్ రుచి ఉంటుంది, ఎక్కడెక్కడ రుచులు ఎక్కడ ఉంటాయో వెతుకుతుంటారు మనుషులు. ఏమి తినాలి, ఏం తాగాలి. ఇక తాగడానికి అద్దు లేవు, పద్దు లేవు దేశంలో. ఏమి ధరించుకోవాలి? బట్టలు ఇప్పుడు విపరీతమైన బట్టలు మనుషులకి. ఇక అలంకరణకి ఇచ్చినంత టైం దేవునికి ఇస్తలేరు. బట్టల షాప్కి పోతే పోయి ఇట్లా వస్తారా? ఎంతసేపు బట్టల షాప్ లో మీరు కూర్చునేది చెప్పండి? అద్దం ముంగడి పోయి వస్తారా మీరు? అద్దం ముంగడి పోతే రారు, బట్టల షాప్ లో పోతే రారు. ఎందుకు? అలంకరణ. ఏమి ధరించుకుందామా, ఎట్లా అలంకరించుకుందామా, ఇదే ఐక్య విచారణ. ముఖం మీద మచ్చలు పడితే కాపం కష్టం, ముఖం నల్లగైతే కష్టము. కానీ హృదయం ఎంత చెడిపోయినా బాధ లేదు, నీ మనసు ఎంత చెడిపోయినా బాధ లేదు, హృదయం ఎంత పాడైపోయినా బాధ లేదు. కానీ ముఖం మీద నల్ల మచ్చ వస్తే ఆగమాగం మాయ. కానీ దేవుని బిడ్డలారా, ఐక్య విచారం ఇదే మనుషులకు కలుగుతుంది.
ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇదే. ఈ మత్తులో మనుషులు ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీ మీదికి దేవుని శిక్ష రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఇందులో ఉండి మనుషుడు ఏమైపోతున్నాడు? పడుకొని ఇదే ఏం తాగాలి, ఏం తాగించగల ఆలోచించి మత్తులు అయిపోయి పొద్దున్నగా లేస్తున్నాడు. మనకి ప్రార్థన లేదు, ఏం లేదా. కాబట్టి దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే శక్తి కావాలి. ఆ శక్తి నీకు రావాలంటే మెలుకోగలిగి నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఉండాలి, కుటుంబ ఉపవాస ప్రార్థన ఉండాలి, సంఘ ఉపవాస ప్రార్థన ఉండాలి. దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదం. నీ కుటుంబం అంతా ఒకరోజు ఉపవాసం ఉండండి, సంఘం అంతా కలిసి ఒకరోజు ఉపవాసం ఉందాం, నీ వ్యక్తిగతంగా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని బలాన్ని పొందుకుంటావు, దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారు కరువైపోయారు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండేవారు కరువైపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ప్రార్థన అంటే వచ్చేవారు కరువైపోయారు. కాబట్టి దేవుడు మరొకసారి ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఐక్య విచారణ వలన మత్తులై ఉండకండి, నిద్ర మత్తులై ఉండకండి, మందులై అంటే నిర్లక్ష్యం కలిగి సోమరులై ఉండకండి. మెలకువగలిగి చురుకు కలిగి నీవు నేను ప్రార్థించే బిడ్డగా మనం ఉండాలి. నీవు నేను ప్రార్థించే బిడ్డగా ప్రభు కొరకు నిలబడాలి. అప్పుడే వారు ప్రార్థించేవారే. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. బుద్ధిగలలో ఏం చేస్తారు వాళ్ళు? దివిటీలో దీపాలు ఆరిపోకుండా నూనెను పోసుకుంటా వెలిగించుకుంటున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినాక నూనె వద్దాం, వచ్చినాక వెలుగ వెళ్దాంలే అనుకున్నారు. వచ్చే వరకు వచ్చిందే వెళ్ళిపోయింది, అయిపోయింది అంతే. ఒకవేళ నువ్వు ఈ లోకం యొక్క ఐక్య విచారణ వలన నీ జీవితము దేవుల్లో ఎదగకుంటుందేమో, నీ ఆత్మ దేవుల్లో ఎదగకుంటుందేమో, నీ ఆత్మ దేవుల్లో ఫలించకుండా ఆరిపోయిన స్థితిలో ఉన్నదేమో నీ జీవితం. ఐక్య విచారణ వల్ల ఆరిపోయినవేమో, చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో, నిరుత్సాహ స్థితిలో ఉన్నావేమో, నిస్సాయ స్థితిలో ఉన్నావేమో, దేవుని వెంబడించలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఐక్య విచారం వలన, ఈ మత్తు వలన, ఈ బాధ్యం వలన, ఈ యొక్క ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏమి కట్టుకుందామో, ఏమో సంపాదించుకుందామో అనే వీటి మీదనే మనసు ఉన్నది. కానీ దేవుడు వస్తున్నాడు. వచ్చేటప్పుడు నేను దేవుని ఎదుర్కోవాలంటే నేను ఏమి చేయాలి, ఎట్లుండాలనే ఆ మనస్సులో నుండి నేను తొలగిపోయావు, ఆ ఆశలో నుండి తొలగిపోయావు, ఆ భక్తిలో నుండి తొలగిపోయావు, ఆ విశ్వాసంలో నుండి తొలగిపోయావు, ఆ నిరీక్షణలో నుండి తొలగిపోయావు. కాబట్టి ప్రార్థన చేయటందు ఎడతెగకుండాలి, మెలకువ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఏమేమి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి, ఎడతెగకుండా పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. చేస్తున్నారా? పట్టుదల కలిగి ఉన్నదా? ఆ ప్రార్థన ఉందా? నువ్వు దేవుని ఎదుట నిలబడాలంటే, ఎత్తబడే గుంపులో ఉండాలంటే అమ్మా ఆ ప్రార్థన నీకు ఉండాలి. ఆ ప్రార్థన నువ్వు చేయాలి. ఆ నిర్లక్ష్యం సరిపోదు, ఆ శ్రద్ధ సరిపోదు. దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు, విడబడే గుంపులో ఉంటావు. జాగ్రత్త. రెండో విషయం నువ్వేం చేయాలంటే, దేవుని బిడ్డలారా, రెండో విషయం నువ్వేం చేయాలంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. ఏం చేయాలంటే నువ్వు అమ్మా 15, 16, 17 వచనాలు చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొట్టాలి, కొత్త భాషలు మాట్లాడాలి,
అమ్మా నీవు ప్రార్థన చేసుకోవడం కాదు, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందే స్థానంలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుకోవాలి. ఇంకా ఎంతకాలం నువ్వు ప్రార్థన చేయించుకుంటావు? ఇంకా ప్రార్థన చేసే స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏంటిది ఆ సూచక్రియ అంటే, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. మీరు నీ క్రియ విశ్వాసం వలన జరిగే క్రియ ఏంటంటే, ఇగో నేను ప్రభుని నమ్ముకున్నాను, ఒకప్పుడు దేవుడు లేనప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను, ఇక ఈ స్థితిలోనికి వచ్చాను. నీవు కూడా దేవుని నమ్ముకో, నువ్వు ఈ స్థితిలోనికి వస్తావని ఆ సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉన్నావా? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఇచ్చే సంఘము జీవించే సంఘము, జీవించే సంఘమే ఎత్తబడే సంఘము. హల్లెలూయా. ఏ సంఘము? సాక్ష్యం ఇచ్చే సంఘమే. ఏ సంఘం అది? జీవించే సంఘము. జీవించే సంఘమే ఎత్తబడే సంఘము. ఎత్తబడే సంఘములో నువ్వు ఉన్నావా? ఇడబడే సంఘంలో ఉన్నావా? ఎత్తబడే సంఘం యొక్క లక్షణం ఏంటంటే, ప్రతి ఒక్కరము మనము సువార్త ప్రకటించాలి. ఇది అందరి మీద ఈ భారం మోయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎక్కడికో వెళ్ళి కాదు, నువ్వు పంజాబ్ వెళ్ళి, పాకిస్తాన్ వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి కాదు చెప్పడం. నువ్వు ఎక్కడున్నావు అక్కడనే సువార్త చెప్పు. నీ ఇంటి వారి పక్కనలో చెప్పు, నీ ఇంటిలో చెప్పు, నీ ఇంటి ముందులో చెప్పు, నువ్వు పనిచేసే వారి దగ్గర చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, నీ బంధువులకు చెప్పు. అదే నువ్వు చెప్పే సువార్త. చెప్తున్నావా? వాళ్ళు వినని వినకపోని, నమ్మని నమ్మకపోని చెప్పే బాధ్యత నీది. ఆ భారం ఉందా నీకు? దేవుడు అదే అంటున్నాడు, సాక్ష్యమిచ్చు సంఘమే జీవించు సంఘము, జీవించు సంఘమే ఎత్తబడే సంఘము. కాబట్టి దేవుడు నీ మీద నా మీద భారం మోపుతున్నాడు. మనం సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు లేనప్పుడు ఇక నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇలాంటి దురలవాట్లు ఉన్నాను, ఇలాంటి దుష్ట స్నేహం కలిగి ఉన్నాను, ఇలాంటి దుష్ట కోరికలు కలిగి ఉన్నాను, ఇలాంటి జీవితాన్ని నేను జీవించాను, ఇలాంటి పాడైన జీవితాన్ని జీవించాను, ఇలాంటి పాపపు జీవితాన్ని జీవించాను. ఇప్పుడు యేసు ప్రభు నేను నమ్మాను, చూడండి నా బ్రతుకు మారింది, నా మనస్సు మారింది, నా క్రియలు మారినాయి. ఇక నా జీవితంలో ఇలాంటి గొప్ప ఆనందకరమైన జీవితాన్ని నేను దీవిస్తున్నాను. ఇక నన్ను దేవుడు ఈ విధంగా దీవించాడు, నన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు, నన్ను దేవుడు ఈ విధంగా గొప్ప చేశాడు. మీరు కూడా ప్రభుని నమ్మండి అని చెప్పగలిగిన స్థితిలోకి నువ్వు మారాలి. ఆ చెప్పే స్థానంలోనికి నువ్వు రావాలి. నీ ఎన్నుకొచ్చినానికి ప్రమోషన్ ఇచ్చి ముందుకు వెళ్ళగొట్టాడు, నువ్వేం చెప్తావు? మంచి పని చేసిండు ఆయన, నాకన్నా ఎన్నుకొచ్చిన ముందుకు పంపించిండు ఆయన, కంగ్రాచులేషన్ ఆయన. కానీ చెప్తావా? ఏం చెప్తావు? ఆడిపోయినప్పుడు అలాగా అయిపోతుంది మన మోకం. నా ఎన్నుకొచ్చినానికి నువ్వు ఎట్లా ఇచ్చినావు సార్ ప్రమోషన్? మరి నువ్వు ఎన్నడూ ఆ స్థానంలోకి వెళ్ళేది? ఆ చెప్పే స్థానంలోకి ఎప్పుడు వెళ్తావు? ఎన్నడెళ్తావు? కాబట్టి సాక్ష్యం ఇచ్చే సంఘము, జీవించే సంఘం, అదే ఎత్తబడే సంఘం. కాబట్టి నీవు నేను సాక్ష్యం ఇచ్చి దేవుని కార్యాలు చేసే శక్తి పొందుకోవాలి. హల్లెలూయా. ఎవరో చేస్తుంటే పోయి సప్పట్లు కొట్టుడు కాదు, నువ్వు ఎవరో అద్భుతాలు చేస్తుంటే టీవీలో ముఖం పెట్టుకొని చూసుడు కాదు, నీవు ఆ కార్యం చేయాలి. ఎవరు చేయాలమ్మా? ఎవరు చేయాలి? దేవుడు వాళ్ళకే ఇచ్చిండా శక్తి? ఎవరికి ఇచ్చిండు? మనందరికి ఇచ్చిండు ఆ కృప, మనందరికి ఇచ్చిండు ఆ శక్తి. నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి నీకు ఇచ్చిండు, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరిచే శక్తిని ఇచ్చిండు, నువ్వు ప్రార్థన చేస్తే విష నాగులను కూడా ఎత్తి పడితే హాని చేయని శక్తి దేవుడు నీకు ఇచ్చిండు. మరి ఎన్నడూ ఆ శక్తి కలిగి ఉంటావు? ఇంకెంతకాలం ఆ బలహీనతలో ఉంటావు? ఎంతకాలం ఇంకా బలహీనతలో ఉంటావు? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని శక్తి కలిగి దేవుని కార్యాలు చేసేవారే దేవుని సంఘంలో ఎత్తబడతారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనుడవై
శక్తిహీనుడవై ఉండకు. దేవుని యందు దేవుని శక్తిని అందుకో, దేవుని బలం పొందుకో, దేవుని అధికారం పొందుకొని దేవుని కార్యాలు చేసే బిడ్డవుగాను మారాలి. సంఘంలో అనేక మందిని చేర్చే బిడ్డవుగాను ఉండాలి. అనేక మందిని సంఘములో చేర్చే బిడ్డలుగా మనం మారాలి దేవుని బిడ్డల. మూడోది ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, అమ్మా 15వ అధ్యాయం 58వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తిలై ఉండండి. స్థిరులను కదలని వారు విశ్వాసమందు, ప్రార్థన యందు, దేవుని యందు కదలని వారుగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నువ్వేం చేస్తున్నంటే ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తిలై ఉండండి. హల్లెలూయా. అంటే ప్రభువు పరిచర్యలో నువ్వు ఆసక్తి కలిగిన బిడ్డగా ఉండాలి. సంఘ పరిచర్యలో ఆసక్తి కలిగిన బిడ్డగా ఉండాలి. సంఘ అభివృద్ధిలో ఆసక్తి కలిగిన బిడ్డగా ఉండాలి. సంఘ కొదువలలో ఆసక్తి కలిగిన, తీర్చులో ఆసక్తి కలిగిన బిడ్డగా ఉండాలి. సువార్త ప్రకటించలో సంఘంతో కలిసి ప్రయాణించే బిడ్డగా ఉండాలి. ఈ ఆసక్తి నీలో రావాలి. నీ ప్రయాసం వ్యర్థం కాదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు దేవుని బిడ్డలారా. అప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీతం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కిరీటం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ సింహాసనాన్ని నువ్వు పొందుకుంటావు. జీతం నా యొద్ద ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలో చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి. కాబట్టి దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు? జీతం ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు, కిరీటం ఇవ్వబోతున్నాడు, సింహాసనం ఇవ్వబోతున్నాడు నీకు ఎత్తబడే గుంపులో ఉంటే. కాబట్టి నువ్వు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. నిర్లక్ష్యం కలిగి ఉండదు. నాకేందులే, సంఘం గురించేది, పరిచయం గురించేది నాకేందులే అన్నట్టుగా నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఆసక్తి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, మనం మక్కువ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సంఘ పరిచర్యలోను, సంఘ ఔషధులను, సంఘ అభివృద్ధిలోను, సంఘ క్షేమము కొరకు నీవు నేను ప్రయాసపడే బిడ్డగా మనం ఉండాలి. అప్పుడు ఎత్తబడే గుంపులోనూ ఉంటాడు. దేవుని స్వరం నీకు వినబడుతుంది. ఆ మధ్యాకాశంలోనికి నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ విడవబడిన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ మాట నేను ముగించి చదివించి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము తీయండి. విడబడిన వాళ్ళ వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఆకాశం నుండి రాబోతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఏమి రాబోతుందంటే చూడండి. మనం చూసినప్పుడైతే 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. మండలమున చీకటి కమ్మెను, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లుగా వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై నున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ముద్ర లేని మనుషులకే తప్ప. ముద్ర లేని మనుషులు ఇక్కడ విడవబడతారు. ఆ విడబడిన వారికి ఒక భూమి నుండి మిడతలు వస్తాయి. ఆ మిడతలు తేళ్లకు ఉన్నటువంటి కొండీలు ఉంటాయి. ఆ తేలు కుడితే 5 నెలల మంట. ఆ మిడత ఒక్క మిడత కొడితే 5 నెలల మంట.
ఆ మంటను తప్పించుకోవడానికి మనుషులు పరిగెత్తుతారు. ఎక్కడికి పరిగెత్తుతారంటే చూడండి దేవుని బిడ్డలారా, 5వ వచనం, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు అధికారం ఇవ్వబడను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు పుట్టినప్పుడు బాధ వల్ల ఉండను. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావ వలనని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోవును. అమ్మా, అప్పుడేందో తెలుసా, మరణాన్ని వెతుకుతారు కానీ మరణం దొరకదు. ఎందుకు? ఆ బాధ నుండి తప్పించుకోవాలని. ఆ బాధ నుండి తప్పించుకోవడానికి మరణాన్ని వెతుకుతారు కానీ 7 సంవత్సరాలు ఒక్కడు కూడా చచ్చిపోడు. ఆ 7 సంవత్సరాలు కరువు. తిందామంటే తిండి ఉండదు, తాగుదామంటే నీళ్లు ఉండయి. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కుమ్మరించబడుతుంటాయి, భూమి నుండి బిడ్డలు వచ్చి పుడుతుంటాయి. దేవుని బిడ్డలారా, ఎంత బాధ, ఎంత ఘోరం. ఆ స్థితిలో నేను ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి వెతికి రక్షించుకొని సంఘంలో నన్ను చేర్చాడు. కాబట్టి ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలంటే, ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలంటే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా అపోస్తుల బోధ ఎందును, సావాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగకుండా ఉండాలి. రెండవది, నువ్వు దేవుని శక్తి కలిగి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే బిడ్డగా ఉండాలి. మూడవది, స్థిరులను కదలని వారు దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగిన బిడ్డలంగా మనం ఉండాలి. ఒకవేళ ఇవి చేయకుండా నువ్వు నిర్లక్ష్యం కలిగి, అశ్రద్ధ కలిగి, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే ఈ భూమి మీద విడవబడతావు. అప్పుడు నీకున్నది శ్రమ. ఈ భూమి మీద శ్రమ 7 సంవత్సరాలు ఈ భూమి నశింపజేసి తర్వాత దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకెళ్తాడు. ఆ తీర్పులో నిన్ను తీర్పు తెచ్చి భయంకరమైన నిత్య నరకంలో నిన్ను చేస్తాడు. ఎప్పటికీ మంటలు మండుతుంటాయి. ఆ మంటలలో నీ ఆత్మ కాలుతుంటది కానీ కాలిపోదు. దేవుని బిడ్డలారా, నీ శరీరం కాలబెడితే కాలిపోతుంది, పాతి పెడితే మురిగిపోతుంది, కొడితే ఇరుగుతుంది, సంతది వస్తుంది. ఈ శరీరం గురించి నువ్వు ఏం తిద్దుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని ఆలోచిస్తున్నావు. కానీ యుగయుగాలు నీలో జీవించే ఆత్మ ఉన్నది. ఆత్మ క్షేమం కొరకు, ఆత్మ అభివృద్ధి కొరకు, ఆత్మ సుఖం కొరకు, ఆత్మ ఆనందం కొరకు, ఆత్మ క్షేమం కొరకు నువ్వు ఒక్కరోజైనా, 1 నిమిషమైనా ఆలోచిస్తలేవు. ఆలోచిస్తున్నావు దాని గురించి, ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నావు. ఇది తిని తాగి మట్టిలో కలుస్తుంది కానీ యుగయుగాలు జీవించే ఆత్మ నీలో ఉంది. ఆ ఆత్మ కొరకు నువ్వు ఆలోచన చేయి. ఆత్మ క్షేమం కొరకు నువ్వు ఆలోచన చేయి. ఆత్మ దేవుని ఎదుట నిలబడినట్లుగా నువ్వు ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, నిన్ను మోసం చేసి ఈ లోకాన్ని, నిన్ను ఈ ప్రాణము, ఈ శరీరం, ఈ లోకాన్ని తిని తాగి సుఖింపజేసి నీలో జీవిస్తున్న ఆత్మకు నిత్య శిక్షణ కలగజేస్తుంది ఈ శరీరము, ఈ ప్రాణము. కాబట్టి ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని నమ్మకుండా నీలో జీవిస్తున్న దేవుని ఆత్మను నమ్ముకొని దేవుని ఆత్మతో నువ్వు ఏకమై ఈ శరీర క్రియలను, ఈ ప్రాణాత్మ దేహములను నువ్వు నశింపజేసి దేవుని కార్యాలను జరిగించి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. ఆ పాతాళంలో బాధపడుతున్న ఆ వ్యక్తిని దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా. ఎవరు కుమారుడు? ఆయన ఏమంటాడు? ఏమన్నాడు అక్కడ? నా కుమారుడా అంటే ఎవరు ఆయన? నా కుమారుడు అంటే అర్థమైంది, దేవుని నమ్ముకున్నవాడే. కానీ ఏం చేశాడు? నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్లు నువ్వు జీవించావు, నీకిష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికావు. నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకలేను. నీకేది మనసు వస్తే అదే చేసినావు, నీకేది తోస్తే అదే చేసినావు. నా వాక్యం చెప్పినట్టుగా జీవించలేదు, నా వాక్యం చెప్పినట్టుగా నువ్వు నడుచుకోలేదు, నీకేది మంచిగా అనిపిస్తే అదే చేసినావు. నీకు ఇష్టమైనట్టుగా నువ్వు భూమి మీద నీ సుఖం, నీ ఇష్టము ఇవి అనుభవించావు. కాబట్టి నువ్వు ఈ యొక్క భయంకరమైన పాతాళంలో నువ్వు వేదన పడుచున్నావు. అమ్మా, ఎంత భయంకరమైన స్థితి కదా, ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కాబట్టి నీ ప్రాణం, నీ దేహము గురించి కాదు నువ్వు ఆలోచించేది,
ఈ శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మ ఉంది. ఆ ఆత్మ క్షేమం కొరకు నువ్వు ఆలోచన చేయాలి. దాని కొరకు నువ్వు ఆరాటపడాలి. దాని క్షేమం కొరకు నువ్వు విచారించాలి. దాని అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఉపవాసం ఉండాలి. సంఘంలో ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనియండి, అపవిత్రుడు అయిన వాడు ఇంకా అపవిత్రుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా కానివ్వండి, కానీ నేను సిద్ధపరిచిన జీతం వాని క్రియల చొప్పున నేను ఇవ్వబోతున్నాను. అమ్మా, దేవుడు నువ్వు పాపం చేస్తుంటే నేను ఆపు చేయడు. జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు పాపం చేస్తుండగా దేవుడు నిన్ను ఆపు చేయడు, కానీ పాపం చేస్తుండగా దేవుడు నిన్ను గద్దిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఆ దేవుడు నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు నీ మనస్సును మార్చుకుంటివా, నీకు సరి చేసుకుంటివా, నీకు దేవుని రాజ్యం. ఎన్నిసార్లు నిన్ను గద్దించినను, ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పినను, నీ హృదయం మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? తీయండి, రోమపత్రిక 1వ అధ్యాయం. ఏం చేస్తాడో, ఒకవేళ నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, చదవండి 28వ వచనం చదవండి. 1వ అధ్యాయం 28వ వచనంలో, మనసులలో దేవునికి చోటు ఇవ్వక నొల్లకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసు అంటే కింద ఆ కార్యాలు చేయడానికి వాళ్ళ మనసును అప్పగిస్తాడట దేవుడు. కింద అన్ని చెడ్డ కార్యాలు ఉన్నాయి, పాపపు కార్యాలు. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని గద్దింపునకు చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా, నీవు నీ ఇష్టానుసారంగా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా లోకానికి చోటించి, పాపానికి చోటించి, అపవాది క్రియలకు నీ హృదయంలో చోటిస్తే నీ జీవితాన్నట భ్రష్ట మనసుకు భ్రష్ట కార్యాలు చేయడానికి అప్పగిస్తానట దేవుని బిడ్డలారా. ఆ కార్యాలు చేస్తూ 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 నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పాతాళంలోకి వెళ్ళిపోతావు. చెయ్యి, ఆనందించు. పాపం చేసుకుంటే ఆనందించు. దేవుడు నిన్ను ఆపు చేయడు, కానీ హెచ్చరిస్తాడు. ఆపు చేయడు, నీకు బుద్ధి చెప్తాడు. ఆపు చేయడు, దేవుని సేవకులను పంపిస్తాడు నీ వద్దకు. దేవుని వాక్యం వస్తుంది నీ దగ్గరికి. సరి చేసుకుంటే సరే, సరి చేసుకోకుండా నా ఇష్టం అనుకుంటా, ఒకవేళ నీ హృదయంలో దేవునికి ఇవ్వకుండా, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని కార్యాలు జరిగించకుండా నువ్వు ఉంటే దేవుడు భ్రష్ట కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఇక నిన్ను మార్చడం ఎవ్వని తరము కాదు. అంతే, నిన్ను మార్చడం ఎవ్వని తరము కాదు. నువ్వు విడబడిన గుంపులో ఉంటావు. దేవుడు నిన్ను తీర్పు తీర్చి భయంకరమైన శిక్షకు నిన్ను పాత్రుడిగా చేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను ఎత్తబడే గుంపులో ఉండడానికి, దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచి నిన్ను రక్షించుకొని తన సంఘంలో చేర్చాడు. నిన్ను ఆ సంఘంలో చెప్పబడుతున్న వాక్యం విని నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని కొరకు నువ్వు నిలబడితివా, ఎత్తబడే గుంపులో ఉంటావు. ఒకవేళ నువ్వు క్షణమైన ఆనందం కొరకు, క్షణమైన సంతోషం కొరకు దేవుని పక్కన పెట్టి ఈ లోక కార్యాలు చేసుకుంటాను వెళితే దేవుడు నిన్ను ఆపు చేయడు. దేవుడు నిన్ను బలవంతం చేయడు. జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఆపు చేయడు, నిన్ను బలవంతం చేయడు. చెప్పుతుంటాడు, హెచ్చరిస్తుంటాడు, నీకు అవకాశం ఇస్తుంటాడు. ఒకవేళ ఈ అవకాశాన్ని, ఈ హెచ్చరికలు, ఈ యొక్క మాటలు విని బ్రతుకును మార్చుకుంటేవా, నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు, దేవుని రాజ్యంలో ఉంటావు. ఒకవేళ ఇంతగా విన్నప్పటికీ కూడా మన జీవితాలు మార్చుకోకుండా, ఒకవేళ అపవాది క్రియలకు, సైతాను క్రియలకే, పాపపు క్రియలకే మన జీవితాన్ని అప్పగిస్తే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఆ ప్రమాదంలో ఉండడానికి మన హృదయాల్లో దేవునికి చోటిద్దాం. మన హృదయాన్ని దేవునికి అప్పగిస్తాం. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆ దేవుని మార్గంలో నడిచి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుందాం. దేవుని ఇంటి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.
మంచిది. అందరూ దేవుని బిడ్డలారా అందరూ మోకరించి కన్ను మూసుకొని దేవుని బిడ్డ